హాయ్ అండి అందరికీ. కుల్ఫీని ఈ విధంగా ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 1/2 లీటర్ పాలని స్టవ్ మీద పెట్టి సిమ్లోనే మరిగించుకోవాలి. 10 జీడిపప్పులను నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. ఈ జీడిపప్పులు నేను ముందుగానే నానబెట్టి ఉంచానన్నమాట. నానిన తర్వాత ఇలా లిక్విడ్ కన్సిస్టెన్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. 1/2 లీటర్ పాలలో నుంచి కొద్దిగా పాలను పక్కకు తీసి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా చూడండి, పాల మీద మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని వేయాలి. వేసి కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా. కలుపుకున్న తర్వాత కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఎందుకంటే పౌడర్ అడుగునికి వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకొని పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా కలిపేసిన తర్వాత నేను చక్కెరకు బదులుగా పూర్తిగా ఇక్కడ మిల్క్ మేడ్ వాడుతున్నాను. 1/2 కప్పు మిల్క్ మేడ్ వేసేసి బాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ దాకా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మీగడ ఇదంతా ఈ విధంగా చిక్కబడిపోయింది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మిక్సీకి పట్టుకున్న ఈ పాలలో అయితే వేసి మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 10 అవర్స్ పెట్టేసి తీసేసుకోవడమే. చాలా బాగుంటుంది.